హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడు పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం అనేది రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇక తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. మహాభారతంలో శాంతి పర్వతంలో లక్ష్మీ గోసంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఓసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీకు ఈ భూమి మీద అందమైన స్త్రీలా ఉన్నారు, నిజం చెప్పండి, ఎవరు మీరు, మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులార, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆచారాలను భ్రష్టు పట్టించడం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్ర హింసులుగా తయారు చేస్తున్నారు, స్త్రీలను భావిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు, భోజనానికి తింటూ రోజంతా నిద్రిస్తూ ఉంటున్నారు, ఓసారి ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్ర హింసులను చూసి నేను అక్కడి నుండి ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది. లక్ష్మీదేవి నన్ను వదిలేయడం వల్లనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వల్ల వారు సుఖ భోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులా పడితే వారికి కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను సచ్చల స్వభావాన్ని అని అంటూ ఉంటారు, నేను ఒక చోటు ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు, కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను, నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లో ఉంది. నన్ను ఎవరైనా సరే ఏ విధంగా ఉపయోగించుకుంటే, ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోషి పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయం కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటకి వచ్చేస్తాను, వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరు శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు. ధర్మం, కామ, మోక్షములు అనేవి అంటారు కదా, అవి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషుల సుఖాన్ని ఇవ్వలేవు. ఇది నా ప్రభావం, పూర్తి ప్రపంచం నడపడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చాను అంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు ఆశ్రమం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులకు చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విని గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు, మీరు పాపాల ఇంట్లో కూడా ఉంటారు, అందువలనే మీరు వేరే ఎక్కడైనా సరే వెళ్ళి ఉండండి, మీరు ఎక్కడైనా వెళ్ళి ఉండటం ఇష్టం అక్కడికే వెళ్ళి ఉండండి, మా శరీరం పుష్టితమైన సుందరమైనది, మాకు ఎంతో, మీకు ఏమి పని ఉంటుంది, మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్న గోవుల మాటలు విని లక్ష్మీదేవి, ఓ గోవులారా, నేను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం, ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను, జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు, నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, సోదరుల తల్లిదండ్రులను కూడా నా కోసం గొడవలు పడుతూ, నా కోసం ప్రజల దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు, కానీ నేను వారి కోరికను అనుసారం నేను ఎవరికి
అందటం లేదు. ఇక్కడికి మీరు కోరుకోకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలా నిర్ధారణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమైంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ సంచార ప్రపంచంలో నన్ను ఎవరు కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి. అమ్మ లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించడం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీకు మనసు చంచలమైనది. మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. త్వరగా రోజుల్లో నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలిస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవుల్లోనికి కూడా ఉండనివ్వరు. మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారికే మేము పాలు ఇవ్వట్లేదని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు అప్పుడే వరకు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అందువలన మేము నిన్ను స్వీకరించడం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చెయ్యాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడు కూడా ఇతరులను ఆనందిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఎప్పుడు ఆదరణ వ్యక్తిగత గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాల్ని అని తెలుసుకోండి. నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడు అందరికీ శుభాన్నే ఇస్తారు. మీ పుణ్య పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయి అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనక భాగంలో పేడ మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోమూత్రం చాలా పవిత్రమైనదని మనకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాట విని లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చినా నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండండి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనదిగా, ధనప్రదమైనదిగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం అనేది రానే రాదు. గోవు ఎంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారు మాతలతో నివాసం ఉంటారు. అందువలన గో సేవ చేస్తే ఇంట్లో ధన ధాన్యాలు అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది. పేదరికం రానే రాదు, కొలువు ఉంటుంది. పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి. అయితే గోమాత స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది. ఈ శాపం యొక్క ప్రభావం పూర్తిగా మానవ జాతిపై ప్రభావం చూపుతుంది. గోమాత ఇచ్చిన శాపం తరతరాలకు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. గోమాత స్త్రీలకు ఒక శాపం పెట్టి కొన్ని గొప్ప విషయాలను కూడా మన మానవుని జాతికి తెలియజేసింది. మరి ఆ విషయాలు ఏమిటో, గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఏమిటో, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
కథ సంఘటనపై ఆధారపడి ఉంటుంది. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో తన భార్య, తన కొడుకు ఉండేవాళ్ళు. అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు. తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే జీవితాన్ని గడిపేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఇది చాలా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది. గోపాల్ అవసరాన్ని తగినట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు. కొన్ని రోజుల తరువాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది. అలా ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవుని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు. అంతేకాని ఆవుకు అసలు ఏమైందో, ఎందుకు పాలు ఇవ్వడం లేదో అని ఆలోచన కూడా చెయ్యలేదు. గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవు కండ్ల నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆవు ఇలా అనుకుంటుంది, మనుషులు ఎంత తెలివైన వారు. తమ అవసరాలకు తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు. ఆ తరువాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుతూ అక్కడే ఆ అడవిలో జీవించడం మొదలుపెట్టింది. చాలా రోజులు గడిచాయి. ఆవు తన జరిగిన దాన్ని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది. ఆకలితో, దాహంతో ఏడుస్తూ ఉంది. ఆ తరువాత ఆవు గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోనికి వెళ్ళింది. అదే ఊరిలో మీనా అనే ఒక అందంగా ఉండేది. అందరితో గొడవలు పడుతూ ఎవరికి విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది. మీనా ఒక అనాథ. తనకంటూ ఎవరూ లేరు. తనకు ఒక పశువు కాపలాలో పనిచేస్తూ ఉంటుంది. అయితే మీనా గోపాల్ను వదిలేసి ఆవును చూసింది. ఆ ఆవును కూడా మీ నాన్నలా చూసింది. కానీ మీనా అది గర్భవతి అని గమనించింది. కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందని అనుకుంది. ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత ఆవు ప్రసవించే సమయంలో వచ్చింది. ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు కింద కూర్చొని అదే సమయంలో పశువుల కోసం గడ్డి తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఆమె మరియు మీనాకి కొంచెం దూరంలో ఉంది. ఆవు ప్రసవించడం మొదలుపెట్టింది. మీనా అక్కడ దగ్గర ఉండటం కారణంగా మీనాకు అర్థమవుతుంది, ఆవు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆవు ఆ దూడను చూసి చాలా సంతోషపడింది. కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది. అక్కడ ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా, నేను ఇప్పుడు ప్రసవించాను. నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నా బిడ్డకు కాళ్ళు నడవలేదు. కొన్ని నెలల తర్వాత నా బిడ్డ కాళ్ళతో నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా దూడను మోసుకొని రక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. ఆవు మీద నాతో ఇలా చెప్తుంది, నా బిడ్డ 9 నెలల తర్వాత తనకు కాళ్ళపై తను నడుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలో రాత్రి కూడా అయ్యేలా ఉంది. ఇప్పుడు నేను నా దూడను రక్షించే ప్రదేశంలో ఉంచకపోతే అదే జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది. దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వటం మొదలుపెట్టింది. నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేకపోయేవా? సుఖంగా చూసుకోలేవా? నువ్వు ఎటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును ఉద్దేశించి బాధ పెడుతుంది. అవి విన్న ఆవు విపరీతమైన కోపంతో వచ్చి నాకు ఒక శాపం ఇస్తూ ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తారు, కానీ నా పిల్లలు పుట్టిన 9 నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు. అందువలన నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం 9 నెలల తరువాతనే తమ కాళ్ళపై తాము నిలబడుతుంది. ఈ రోజు నుండి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్ళపై తాము నడవటం ప్రారంభిస్తారు అని గోమాత
మీనతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది. ఈ కారణంగా స్త్రీకి ఈ జన్మించిన పిల్లలు 9 నెలలు దాటిన తర్వాతనే తమ కాళ్ళపై నడవడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్ల జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది. ఆవు నాకు ఈ శాపం ఇచ్చిన తరువాత మీన నాకు ఒక విషయం చెప్తుంది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి కొంత సహాయం చెయ్యాలి. అది మీ మిత్రులు అయినా శత్రువులు అయినా మీ సహకారం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చెయ్యాలి. ఓ మాటలను విని మీన క్షమాపణ అడిగింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు గోమాత, నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను, కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది అని ఆవుకు ఇలా చెప్పటం ప్రారంభించింది. ఎప్పుడో కూడా ఒక వ్యక్తి పైన కూడా ఎక్కువగా విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే, మన సొంత వాళ్ళ పైన కూడా ఎక్కువ విశ్వాసం పెట్టుకోకూడదు. ఎందుకంటే మన వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనతలాగా ఉంటుంది. దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు. ఎప్పుడు కూడా మనకంటే ఎదుటి వారిపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకోకూడదు. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చింది. ఈ విషయాలను చెప్పింది. ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొంది. ఎక్కడైతే ఆవు సంతోషంగా ఉంటుందో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు, సంతోషాలు మాయమైపోతాయి. కనుక ఆవును దైవంగా భావించి పూజించి వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆవు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఆవును హింసించకండి. మీకు తోచినంత ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి. ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. పేదరికం అనేది దరిచేరదు. ఈ కథ విన్న వారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది. దానితో పాటు జ్ఞానార్థకరమైన విషయాలు తెలుస్తాయి అని ఈ కథ విన్న వారికి, చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.